హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిల క్రియేషన్స్. శాంటా క్లాస్ పార్ట్ 5 చూద్దామండి. పార్ట్ 5 ఏంటంటే లెగ్స్ ఎలా వేసుకోవాలి ఏంటి అని అనేది. సో ఎక్కడ స్టార్ట్ చేయాలి అని అనేసి చూపిస్తున్నాను మీకు, ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలని అనేది. సో ఇది సెంటర్ కదండి, ఇక్కడ వైట్ ఉంది. సో ఇది సెంటర్ 5. ఓకే, దీని స్ట్రైట్గా ఉన్నది 6 అండ్ దెన్ దీని స్ట్రైట్గా ఉన్నది 5. ఓకే, ఈ 5కి రైట్ సైడ్ ఇగోండి, ఇది ఈ 6 ఇంకా ఇటు సైడ్ 6 మనం తీసుకుంటున్నాం. లెగ్స్కి ఇటు 6 ఇటు 6 తీసుకుంటున్నాం. ఓకే, ఇటు కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకోండి. సెంటర్లో ఉన్న 6 వదిలేసి సెకండ్ వన్, థర్డ్ వన్ అంటే ఇటు సైడ్ 1 ఇటు సైడ్ 1 ఎంచుకుంటున్నాం మనం కాలు వేయడానికి. సో ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసుకుందాం. ఏదైతే నా రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైర్లో 3 బీడ్స్ వేసుకుంటున్నాను, రెడ్ కలర్ బీడ్స్. థర్డ్ బీడ్ అనేది క్రాస్ చేస్తున్నాను. సో థర్డ్ బీడ్ క్రాస్ చేసిన తర్వాత ఏదైతే ఈ వైర్ ఉందో ఈ వైర్ని ఇందులోంచి తీస్తున్నానండి. ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైర్కి 2 రెడ్ బీడ్స్ వేసుకుంటున్నాను. సెకండ్ బీడ్ అనేది క్రాస్ చేసుకోవాలి. ఏదైతే ఈ వైర్ ఉందో ఆ వైర్ మళ్ళీ ఈ బీడ్లోంచి బయటికి తీసుకుంటున్నాను. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైర్కి 2 బీడ్స్ వేసుకోవాలండి. ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైరు ఈ రెడ్ కలర్ బీడ్లోంచి బయటికి తీసుకోవాలి. అండ్ దెన్ మళ్ళా ఇక్కడున్న రెడ్ బీడ్లోంచి బయటికి తీస్తున్నాను. సో ఇట్లా చేసిన తర్వాత చూసారు కదా, మొత్తం ఈ రౌండ్ 6 అంతా కూడా కంప్లీట్ చేసిన తర్వాత సెంటర్లో మళ్ళీ రెడ్ వేసుకొని క్రాస్ చేసుకుంటున్నానండి. సో ఇప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను, ఒకసారి చూడండి. నేను ఈ సెంటర్లో ఏదైతే 5 ఉందో దానికి స్ట్రైట్గా ఉన్న 6, అది కాకుండా సెంటర్ 5, దీనికి ఈ 6కి రైట్ సైడ్ ఈ 6 తీసుకున్నాను. ఈ 6 మొత్తం రౌండ్ అంతా కూడా కంప్లీట్ చేశాను. చూసారా, సేమ్ అట్లానే
ఈ లెగ్కి కూడా ఇక్కడ ఈ 6 తీసుకోవాలండి. ఈ 6 తీసుకొని సేమ్ ఇది ఎలా అయితే చేస్తున్నామో అలానే దీనికి కూడా చేయాలి. నేను ఇది చూపిస్తున్నాను, ఇది చూపించను. సో అందుకనే నేను మళ్ళీ పర్టికులర్గా మీకు చెప్తున్నాను ఎక్కడ లెగ్ వేయాలి అని అనేది. సో ఇది ఎలా అయితే వేసామో సేమ్ అట్లానే ఇక్కడ ఈ లెగ్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైర్కి ఒక రెడ్, ఒక వైట్ అండ్ దెన్ ఇంకొక రెడ్ వేసుకుంటున్నాను. సో చూసారు కదా, రెడ్ వైట్ రెడ్. సేమ్ అట్లానే ఇక్కడ కూడా వైట్ అండ్ దెన్ రెడ్. సో ఫస్ట్ లైన్ ఎలా అయితే కంప్లీట్ చేసుకున్నామో సెకండ్ లైన్ కూడా అట్లనే కంప్లీట్ చేసుకొని వైట్ వేసుకొని ఫినిషింగ్ చేసేసుకుంటున్నాను. సో వైట్ వేసి ఫినిషింగ్ చేసుకున్న తర్వాత సో ఇట్లా కంప్లీట్ చేసిన తర్వాత ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైర్కి 3 బ్లాక్ బీడ్స్ వేసుకుంటున్నానండి. 1 2 అండ్ దెన్ 3. థర్డ్ బీడ్ అనేది క్రాస్ చేసుకోవాలి. సో ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైరు ఈ వైట్ బీడ్లోంచి బయటికి తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైర్కి 2 బీడ్స్ యాడ్ చేసుకోవాలండి. రెండు కూడా బ్లాక్ బీడ్స్ యాడ్ చేసుకోవాలి. సెకండ్ బీడ్ అనేది క్రాస్ చేస్తున్నాను. సేమ్ అట్లనే
సో థర్డ్ లైన్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. థర్డ్ లైన్ కంప్లీట్ అయిపోయాక సెంటర్లో ఒక బ్లాక్ వేసుకొని క్రాస్ చేసుకుంటాము. సెంటర్లో బ్లాక్ వేసుకొని క్రాస్ చేసుకున్న తర్వాత ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైర్కి 1 2 3 థర్డ్ బీడ్ అనేది క్రాస్ చేసుకోవాలి. సో ఇట్లా ఈ లైన్ కూడా ఫినిష్ చేయాలండి. సో చూసారు కదా, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైర్ ఇందులోంచి తీసాను. ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైర్కి ఒక సింగిల్ బీడ్ వేస్తున్నాను. సింగిల్ బీడ్ వేసిన తర్వాత ఈ బీడ్లోంచి బయటకు తీసి మళ్ళీ ఇక్కడ క్రాస్ చేస్తున్నానండి. సో ఇక్కడ మనం ఎంత టైట్గా లాగితే అంత టైట్గా. సో ఇదండి, ఇక్కడ మనం క్రాస్ చేయాలి, బట్ నేను ఇక్కడ క్రాస్ చేశాను. చూసారు కదా ఎలా తిప్పాను ఏంటి అని అనేది. సో ఇక్కడ క్రాస్ చేసిన తర్వాత మనం దీనికి ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో దానికి 4 బ్లాక్ బీడ్స్ వేసుకోవాలి. 1 2 3 4 బ్లాక్ బీడ్స్ వేసుకున్న తర్వాత 4th బీడ్ అనేది క్రాస్ చేసుకుంటున్నానండి. 4th బీడ్ క్రాస్ చేసుకున్న తర్వాత ఏదైతే ఇదిగోండి చూడండి, 4th బీడ్ క్రాస్ చేసుకున్న తర్వాత పైన 5 వచ్చింది చూసారా. సో లెగ్కి 5 వచ్చింది. ఏదైతే ఈ రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైరు ఈ బ్లాక్ బీడ్లోంచి బయటికి తీసుకోవాలండి. సో ఈ బ్లాక్ బీడ్లోంచి బయటికి తీసుకున్న తర్వాత సో ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో దానికి 2 బ్లాక్స్ వేసుకుంటున్నాను. 1 2 సెకండ్ బీడ్ అనేది క్రాస్ చేసుకోవాలి మనం ఇప్పుడు. అగైన్ మళ్ళీ ఈ బ్లాక్ బీడ్లోంచి బయటికి తీసి ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఈ వైర్కి 2 బ్లాక్ బీడ్స్ వేసుకోవాలి. 1 2 సెకండ్ బీడ్ అనేది క్రాస్ చేసుకోవాలి. ఏదైతే మళ్ళీ రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైరు ఈ బ్లాక్ బీడ్లోంచి బయటికి తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైరు 2 బీడ్స్ యాడ్ చేసుకోవాలి. 1 2 సెకండ్ బీడ్ అనేది క్రాస్ చేసుకోవాలండి. ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైరు ఇక్కడున్న బ్లాక్ బీడ్ 1 అండ్ దెన్ ఇక్కడున్న బ్లాక్ బీడ్ 2 వేసిన తర్వాత
ఒక సింగిల్ బ్లాక్ మధ్యలో వేసుకొని క్రాస్ చేసుకోవాలి. సో చూసారు కదా, సింగిల్ బ్లాక్ క్రాస్ చేసుకున్న తర్వాత కిందన ఇట్లా వస్తుంది, పైన ఇట్లా కంప్లీట్ అయిపోయింది. సో ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. కిందన ఇట్లా వచ్చిన తర్వాత ఏదైతే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైరు ఇక్కడున్న 4 బీడ్స్లోంచి బయటికి తీసుకువెళ్ళాలి. 1 2 అండ్ దెన్ 3 అండ్ దెన్ 4 ఈ సెంటర్ బీడ్లోంచి ఇటు సైడ్ లాగేసాం. సో ఇటు సైడ్ లాగేసిన తర్వాత ఏదైతే ఇటు సైడ్ వైర్ ఉందో ఆ వైరు మళ్ళీ ఇటు నుంచి క్రాస్ చేసుకోవాలి. సో క్రాస్ చేసి ఎంత టైట్గా వీలైతే అంత టైట్గా లాగితే ఇది టైట్ అయిపోతుంది. ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైరు మళ్ళీ ఇక్కడున్న బ్లాక్ బీడ్లోంచి తీయాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైరు ఇక్కడున్న బ్లాక్ బీడ్లోంచి బయటకు తీయాలి. సో ఇట్లా తీసిన తర్వాత సెంటర్లో ఒక బ్లాక్ బీడ్ వేసుకొని దాన్ని క్రాస్ చేసుకోవాలి. సో ఇట్లా క్రాస్ చేసుకుంటే లెగ్ అనేది రెడీ అయిపోయింది. సో ఏదైతే ఈ రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైరు 1 2 3 ఇక్కడ సెంటర్కి వచ్చింది కదా, ఇక్కడ నాట్ వేసుకొని కట్ చేసుకోవడం వైర్ అనేది. 1 2 3. సో ఇక్కడ కట్ చేసుకొని అంతే, లెగ్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఇటు సైడ్ లెగ్ కంప్లీట్ అయింది కదా, ఇటు సైడ్ లెగ్ కూడా చూద్దాము. ఎక్కడ స్టార్ట్ చేయాలనేది చూపిస్తాను. సో ఇది ఎలా కంప్లీట్ చేసామో అది కూడా అట్లనే కంప్లీట్ చేయాలి. ఈ సెంటర్ తీసుకున్నాం 6 తర్వాత ఇది 5, ఈ 5 దగ్గర ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను చూసారా. సో ఇక్కడ స్టార్ట్ చేసి సేమ్ అంతేనండి. ఈ సర్కిల్ చుట్టూ 6 వేసుకుంటాము. ఫస్ట్ రెడ్ లైన్ ఒక లైన్ వేసుకుంటాం, తర్వాత మళ్ళీ రెడ్ అండ్ వైట్ వేసుకుంటాం, ఆ తర్వాత బ్లాక్ వేస్తాం, మళ్ళీ అగైన్ బ్లాక్ వేస్తాం. సో బ్లాక్ వేసి ఇక్కడ 5 వేసి షూస్ రెడీ చేసేస్తాం. అంతే, ఈజీ. థర్డ్ బీడ్ అనేది క్రాస్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇట్లా 2 బీడ్స్ వేసుకొని లైన్ కంప్లీట్ చేసి మొత్తం ఇట్లా ఇదేదో అయితే కంప్లీట్ చేసామో అట్లా కంప్లీట్ చేసి మళ్ళీ కలుస్తానండి. చూసారు కదండి, ఈ కాల్ ఎలా అయితే కంప్లీట్ చేసామో ఇది కూడా అట్లనే కంప్లీట్ చేశాను. సో 2 కంప్లీట్ అయిపోయింది. టోటల్గా శాంటా క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి, ఇదిగోండి టోటల్ శాంటా క్లాస్ 1 2 టోటల్గా శాంటా క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది. టోపీ పెట్టుకొని ఇది జాయిన్ చేసుకోవడమే.
సో ఈ వీడియోస్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.